సార్ త్వరలో ఎలక్షన్స్ రాబోతున్నాయి ఏపీకి సంబంధించి. సో మొత్తం నియోజకవర్గాల వారీగా హాట్గా ప్రచారాలు కూడా జరుగుతున్నాయి. అయితే ఈసారి ఈ గుడివాడ నియోజకవర్గానికి సంబంధించి ఎవరికి అవకాశం ఉంటుంది అంటే వైసీపీ ఏమంటుందంటే ఇప్పుడు టీడీపీ తరఫున పోటీ చేసే వ్యక్తి నాన్ లోకల్, మేము ఇక్కడ జనాలకు అందుబాటులో ఉన్నట్టు. ఓవరాల్గా చూసినట్లయితే ఇక్కడ ఎవరికి ఛాన్స్ ఉంది? ప్రస్తుత పరిస్థితి అయితే రాముకే అనుకూలంగా ఉంది. రాము నాన్ లోకల్ అనుకుంటా కూడా ఇల్లు లేదు. ఆయన ఇక్కడే పుట్టాడు, ఇక్కడే ఏఎన్ఆర్ కాలేజీలో చదువుకున్నాడు. ఆయన ఉండే ఇల్లు కూడా అది వాళ్ళు కొనుక్కుంది ఏం కాదు, 20 సంవత్సరాల నుంచి ఆ ఇల్లు ఉంది. ఆయన నాన్ లోకల్ ఇప్పుడు సెటిల్మెంట్ కోసం, లైఫ్ సెటిల్మెంట్ కోసం అమెరికా మన పిల్లలు కూడా వెళ్తారు. వెళ్ళినంత మాత్రాన యూఎస్ అంటే ఎలా? ఈసారి ఎవరికి ఛాన్స్ ఉందంటారు ఇక్కడ ఈ నియోజకవర్గం? రాము గారికి ఛాన్స్ ఉంది. ఎందుకంటే ఈ సంవత్సరం నుంచి అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ, రైతులకు ఇబ్బంది వచ్చినప్పుడు కాలువల్లో తోడు తీస్తూ, నీళ్లు లేకపోతే కాలువల్లో తవ్విస్తూ, అలా అనేక కార్యక్రమాల్లో అనేక మందికి జాబ్ మేళాలు పెట్టి ఒక 2000 మందికి 2500 మంది దాకా ఉద్యోగాలు ఇప్పించి ఇట్లాంటి నాయకుడు మనకు అవసరము అనే ఫీలింగ్ జనంలోకి తీసుకెళ్ళగలిగారండి ఆయన. సార్ యాక్చువల్గా కొడాలి నాని అనే వ్యక్తి దాదాపు 4 సార్లు ఎమ్మెల్యే ఇక్కడ. ఈసారి రాము గారు మొదటిసారి పోటీ చేస్తారు. సో సీనియారిటీ గెలుస్తుందంటారా? కొత్త తరానికి అవకాశం ప్రజలు ఇస్తారనుకుంటున్నారు? ఖచ్చితంగా కొత్త తరానికి ప్రజలు ఇచ్చే అవకాశమే ఉందండి. ఎందుకంటే నాని గారు అంతకుముందు ఏదన్నా అడిగారనుకో, నేనైతే ఎమ్మెల్యేనే కానీ గవర్నమెంట్ అది ఉంది కదా నేనేం చేయలేకపోయాను అని చెప్పుకునే అవకాశం ఉందండి. అలా చెప్పుకుంటూ వచ్చారు. ఇవాళ అవకాశం కూడా లేదు. ఎందుకంటే ఆయన మినిస్టర్గానే ఉన్నాడు, ఎమ్మెల్యేగానే ఉన్నాడు. ఇక్కడ రోడ్ల దుస్థితి కానీ, ఆయన ఈ సంవత్సరం ఎలక్షన్ వచ్చిన కాంచి అందుబాటులో ఉన్నాడు. ఆయన లోకల్ అనే కానీ ఏనాడు హైదరాబాద్లోనే ఉన్నాడు. ఆయన లోకల్ ఎలా అవుతాడు అంటే లోకల్లో ఇల్లు ఉన్నంత మాత్రం లోకలో కాదు, ఎక్కడో అమెరికాలో ఉన్నంత మాత్రం నాన్ లోకలో కాదు. సో ఇక్కడ రాము గారికి ఛాన్స్ అండి సార్? ఖచ్చితంగా, అనుమానమే లే. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఈగల్ ఆంధ్ర.